గర్భధారణ సమయంలో తల్లి ఆలోచనలు, జీవన శైలి, మానసిక స్థితి శిశువు భవిష్యత్తు వికాసాన్ని ప్రభావితం చేస్తాయని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎడవల్లి శైలజ అన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం, కరీంనగర్ శివానంద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్య జనని పేరుతో కరీంనగర్ వైశ్య భవన్లో నిర్వహించిన గర్భిణీ స్త్రీల ఉచిత అవగాహన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గర్భధారణ సమయంలో సానుకూల ఆలోచనలు, సమతుల ఆహారం, యోగాసనాలు, మధురమైన సంగీతం తల్లి శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్వామి శితికంఠానంద మహారాజ్, డాక్టర్ అనుపమ శశిధర్ రెడ్డి తదితరులు గర్భస్థ శిశువు సమగ్ర వికాసంలో తల్లి పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో సుమారు 800 మంది గర్భిణీ స్త్రీలు, మహిళలు పాల్గొన్నారు. శారీరకంగా ఎలా ఉండాలి అనేది ఒకటే ఆలోచిస్తాం. ఎందుకంటే చూడడానికి దృఢంగా ఉన్నారా లేదా అనేది ఒకటే మేము యాజ్ ఎ డాక్టర్స్గా చేయగలం. సో పెరగట్లేదు అంటే పెరగట్లేదమ్మా, ఇది తినాలి అది తినాలి అని చెప్పగలం. సో మానసిక పరిస్థితిని గురించి మేము వాళ్ళకి ఏం చేయలేము. సో ఈరోజు ఈ ఆర్యజన్ని ప్రోగ్రామ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి, మంచి పిల్లలు, మంచి క్రమశిక్షణతో కూడిన పిల్లలు, మంచి దైవభక్తితో కూడిన పిల్లలు, అంటే ఏ కమ్యూనిటీ అనేది ఏం లేదు. సో మొత్తానికి క్రియేటర్, సో దెర్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయన ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ మంచి క్రమశిక్షణతో, మంచి ఆలోచనలతో తల్లులు ఎలా గడుపుతారో పిల్లలు అలాగా పుడతారు. మనం పుట్టిన తర్వాత పిల్లల్ని మంచిగా చేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. నేను యాజ్ అ గైనకాలజిస్ట్గా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతుంటారు, మేడం వీడు అస్సలు వినడు, నా అబ్బాయి, మా అమ్మాయి అస్సలు వినదు, చెప్పినా వినదు అని. సో అది యాక్చువల్లీ పుట్టిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది చాలా కష్టమైన పని. అదే కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ, బికాస్ దే టేక్ జస్ట్ ఇది వన్ సైడ్ అంతే. పుట్టిన తర్వాత వాళ్ళు ఒకటి అన్నారనుకో, మనం కొన్ని చోట్ల ఆగాల్సి వస్తుంది, వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నామేమో, బాధ పెడుతున్నామేమో అని.